అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఆ పైన ఎక్కిన వాళ్ళందరినీ కిందకి దించండి. ఎక్కడ ఆ చైర్లు ఎక్కిన వాళ్ళు కూడా దిగండి. ఎందుకనంటే ఇంకా వెనక లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళకి కనపడాలి. మీకు నిలబడాలని ఉంటే వెనక నిలబడమనండి. ఇప్పటికే 2.5 లక్షల మంది ప్రాంగణానికి చేరుకున్నారు. దయచేసి చైర్ల మీద నిలబడ్డ వాళ్ళు కూడా కూర్చోవాల్సిందిగా కోరుతూ, తర్వాత ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శ్రీ వడ్డే అంజనప్ప గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, పెద్దలు పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, పెద్దలు పూజ్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి, వేదికను అలంకరించినటువంటి కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా రాష్ట్రంలో ఒక చరిత్ర కలిగినటువంటి అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాల్లోనూ ఉమ్మడి కూటమి శాసనసభ్యులను, 2 పార్లమెంట్ సభ్యులను గెలిపించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం. తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యునిగా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు మన జిల్లా నుంచే ప్రారంభమయ్యాయి. వస్తున్న మీకోసం పాదయాత్ర గాని, లోకేష్ గారి యువగణం గాని, శంకారాం ప్రోగ్రాం గాని అనేక కార్యక్రమాలు మన జిల్లాలో విజయవంతమవుతాయి. నేడు సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని 14 నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు రాయలసీమలో మన జిల్లా ఉండడం మనకందరికీ గర్వకారణం. అందులో భాగంగానే మన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల్లో ముందుకెళ్లి విజయదుందుబి మోగించిన సందర్భంలో ఈ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని మన జిల్లాలో అనే దానికంటే ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో మన ముఖ్యమంత్రి, ఉమ్మడి కూటమి ప్రభుత్వం, ఆ హామీలు 15 నెలల్లోనే విజయవంతం చేసిన సందర్భంగా ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతగా మన జిల్లా ప్రజలు పెట్టినటువంటి సభ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే భారతదేశ చరిత్రలోనే ఒక పెన్షన్ పథకాన్ని ఒక వినూత్నంగా మన తెలుగుదేశం ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ప్రారంభించి, ఈ రోజు పెన్షన్ పథకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించి ఈ రోజు 4000 పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ సభ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జనసేన, జై బీజేపీ. దయచేసి వక్తలందరూ సభకు నమస్కారం చెప్పండి. అందరి పేర్లతోటి కాలాతీతం చేయకుండా సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎండలో కూర్చున్నటువంటి ప్రజల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు శ్రీ గోరంట్ల మోహన్ శేఖర్ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భారత్ మాతాకి సభ అధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, మంత్రివర్యులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇరు జిల్లాల అశేష ప్రజానీకానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఒక విజయోత్సవ సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ సందర్భంగా అనేక విషయాలు మనకు పెద్దల ద్వారా తెలుస్తాయి. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 15 నెలల్లోనే ఏవైతే ఎన్నికలలో మనం హామీలు ఇచ్చామో హామీలన్నిటినీ నెరవేర్చి ప్రజలకు చెప్పనివి కూడా ఈ రోజు ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం
అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సంక్షేమ పథకాలు అందాలనేటువంటి దృఢ సంకల్పంతో కృషి చేసి ఈ 15 నెలల్లోనే అనేకమైనటువంటి పథకాలు ఈరోజు ప్రజల వద్దకు చేర్చి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పి ఈ విజయోత్సవం చేసుకోవడం జరుగుతోంది. మొట్టమొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. 35 రూపాయలతో ఆ రోజు పింఛను ప్రారంభిస్తే నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 75 రూపాయలతో ప్రారంభించారు. కానీ 2014 కాంగ్రెస్ ఎన్నికల్లో వాటిని 200 రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు నెరవేర్చకపోగా 2014-2025 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఇదే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి ఈరోజు 3,000 రూపాయల నుంచి పెన్షన్ ఇవ్వడం, 3,000 నుంచి 4,000 రూపాయలు దివ్యాంగులకు అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా అనేక రంగాలలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. దీనికి కేంద్రం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి ఈరోజు అమరావతి అభివృద్ధికి కూడా కట్టుబడి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. దయచేసి వక్తలు సమయాన్ని పాటించాల్సిందిగా పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ మీరు చూశారు ఇందాక, ఇప్పుడే ల్యాండ్ అయింది. మరి కొద్ది నిమిషాల్లో వారు కూడా ప్రాంగణానికి చేరుకుంటారు. అంత లోపలనే మన జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడాల్సి ఉంది. కాబట్టి దయచేసి సమయాన్ని 2 నిమిషాలకు మించకుండా మాట్లాడాల్సిందిగా కోరుతూ తర్వాత పుట్టపర్తి శాసనసభ్యురాలు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ నమస్కారం. తెలుగు జాతి గౌరవాన్ని, ప్రతిష్టాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన, అలాగే తెలుగువాడికి ఒక గొప్ప స్థానాన్ని ప్రపంచ చరిత్ర పట్టంలో మనల్లందరినీ నిల్చోబెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న మన కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.